విజయవంతంగా ముగిసిన బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఎంపీడీఓ స్వరూప, సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డిలు. భవిష్యత్తులో ఉత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా రాణించాలి. ఎంపీడీఓ స్వరూప వేసవి శిక్షణలో నేర్చుకున్న మెలకువలను ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా రాణించాలని కొడిమేల ఎంపీడీఓ స్వరూప విద్యార్థులకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా యువజన క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కొడిమేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గత 35 రోజులుగా నిర్వహించిన ఉచిత బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ స్వరూప, సర్పంచ్ జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరం కొడిమేలలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి ఎండ తీవ్రతను లెక్క చేయకుండా విద్యార్థులు పెద్ద సంఖ్యలో శిక్షణ శిబిరంలో పాల్గొనడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. క్రీడల వల్ల మంచి క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని ఎంపీడీఓ స్వరూప, సర్పంచ్ జీవన్ రెడ్డిలు అన్నారు. శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను శిక్షకులు, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్యను ఎంపీడీఓ స్వరూప, సర్పంచ్ జీవన్ రెడ్డిలతో పాటు పలువురు అభినందించారు. ముగింపు కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు శాన్వి, సహస్ర, అన్విత చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు కానుగుల మోహన్, మిత్రమండలి 87, హుస్నాబాద్ వారి సౌజన్యంతో అందజేశారు. శిక్షణ శిబిరం చివరి 2 రోజులు నిర్వహించిన టోర్నమెంట్లో సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన మొదటి 5 స్థానాలకు గాను సీనియర్ బాలుర విభాగంలో జె గౌతమ్ కృష్ణ, కె హర్షిత్, కె వర్షిత్, వి శివసాయి, బి కార్తిక్, సీనియర్ బాలికల విభాగంలో జి శృతి, జె లేఖ్యన, ఐ సిరిచందన, జి కీర్తన, జి ఐశ్వర్య, జూనియర్ బాలుర విభాగంలో ఎం సృజన్, జె జస్వంత్, జె ఐ జాయ్ చరణ్, ఈ దశ్వ, జూనియర్ బాలికల విభాగంలో కె అన్విత, ఈ సహస్ర, హానియా, శివచైత్ర, ఎన్ శాన్విలు మొదటి 5 స్థానాలు సాధించగా వీరికి ఎంపీడీఓ స్వరూప, సర్పంచ్ జీవన్ రెడ్డి, ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య, హెచ్ఎం ఆచి విజయేంద్రలు బహుమతులను అందజేశారు. అనంతరం శిక్షణ శిబిరంలో పాల్గొన్న 44 మందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శిక్షకులు, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య మాట్లాడుతూ శిక్షణ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సీనియర్ క్రీడాకారులకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఆచి విజయేంద్ర అధ్యక్షత వహించగా ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య గౌడ్, వార్డు సభ్యులు రాపర్తి నరసింహారావు, చొక్కాల మహేందర్, గ్రామ కార్యదర్శి ఈవో రాధా, శిక్షకులు, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, ఉపాధ్యాయులు సత్యానంద్, రంజయ్య, సంపత్ కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మనందరి పీటీసారికి ఒక మంచి సర్వీస్ చేసేటటువంటి ఆలోచన ఫస్ట్ వచ్చింది సార్. ఎవరెవరు ఉన్నారు అందులో? కొడగాని పిల్లలందరూ, ఇంకా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా వచ్చి నేర్చుకోవచ్చు. అంటే ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని మన పాఠశాలలో అరేంజ్ చేయడంలో తప్పు లేదు. మనం ఒక వేదిక కల్పిస్తుంది. పాఠశాల అంటే సమాజంలో ఒక భాగం అండి. కంపల్సరీగా సమాజంతో అసోసియేట్ అయి, అనుసంధానమై పాఠశాలను నడుపుకుంటే అది ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుంది ఆ స్కూల్. దీన్ని దృష్టిలో పెట్టుకొని సార్ ఓకే చేయండి అంటే సార్ వెంటనే దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ శిబిరాన్ని స్టార్ట్ చేశారు. మధ్యలో వచ్చి చూసినప్పుడల్లా చాలా పర్ఫెక్ట్గా నేర్పించారు పిల్లలందరికీ. దానికి కారణం ఇగో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం. సో ఇలాంటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫస్ట్ టేకప్ చేశారు. ధైర్యంగా ఎండల్లో వచ్చారు, దాన్ని నిలబెట్టారు. ఇప్పుడు కొడిమేల స్కూల్లో ఈ వేసవి శిబిరం జరిగింది అని మొత్తం కొడిమేల అందరికీ ప్రచారం అయిండవచ్చు. ఇందులో అన్ని
రకాల పిల్లల్ని కూడా కలుపుకున్నామండి. ఎందుకంటే మనందరికీ తెలుసు క్రీడల నుంచి మెంటల్ స్ట్రెంత్, మానసిక ఆరోగ్యము, దాని నుంచి శారీరక దృఢత్వము, దాని నుంచి పిల్లల డెవలప్మెంట్. ఇది ఒక్క మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు, కొడుమేల పిల్లలందరికీ ఇద్దాం ఇలాంటి అవకాశం. అది విశాల దృక్పథంతో మనము పీడి సార్లు మిగతా సార్లందరూ ఆలోచించినందుకు పేరెంట్స్ ఒక 50% తెలియని పేరెంట్స్ ఉన్నారు. మీరందరూ ఏం ఆలోచించాలి అంటే, ఒక పేరెంట్ వచ్చి ధైర్యంగా, అది వాస్తవమే, అది జస్టిఫైడ్ ఆలోచన, ఒక 1 మంత్ నేర్చుకుంటే పిల్లలకు గుర్తుండదు, ఇది కంటిన్యూ కావాలంటే ఏం చేయాలి? ఒకటే పని, స్కూల్లో ఉన్నంతసేపు పీడి సార్ మీకు అందుబాటులో ఉండాలంటే చాలా సింపుల్, వచ్చి గర్ల్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ అడ్మిషన్. ప్రస్తుతము మా పాఠశాలలో 158 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందాకనే సర్పంచ్ గారికి, జీపీ బృందానికి, సెక్రటరీ మేడంకి రిక్వెస్ట్ చేసి మన పాఠశాలలో ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నీ చెప్పి వాళ్ళందరినీ, అక్కడ కూడా మిగతా గ్రామ సభ జరిగింది కనుక అక్కడ కూడా గ్రామస్తులు వచ్చారు కనుక వాళ్ళందరినీ అభ్యర్థించాము. ఈసారి కనీసం 150 అనేది 300 వరకు వెళ్ళాలి. 300 సంఖ్య ఉంటే ప్రభుత్వం ఇక్కడ ఇంకేమేమి కొత్త అవకాశాలు ఇస్తుందో ఎడ్యుకేషన్ పరంగా, స్కూల్ పరంగా మనకి తెలియదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒక 70 ఏళ్ళ చరిత్ర ఉందేమోనండి బహుశా కొడమాల స్కూల్కి. ఇంకో 70 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళు. ప్రస్తుతం ఇక్కడ మనం రాబోయే సంవత్సరంలో ఎవరు పనిచేసినా కూడా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనేది నిరంతరంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతాం. అందరికీ నమస్కారం అండి. ఈనాటి వేసవి శిక్షణ శిబిరం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు, జిల్లా యువజన క్రీడా ప్రాధికార సంస్థ వారి యొక్క ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా, దాదాపు 20 మండలాలు ఉన్నవండి, అన్ని మండలాల్లో కూడా ఈసారి వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించమని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నందున మన కొడిమ్యాల మండలంలో బ్యాడ్మింటన్ సంబంధించి ఈ శిక్షణ ఇవ్వవలసిందిగా మనకు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా మన పీడి గారు గుట్ల రాజమల్లయ్య గారు వారి ఆధ్వర్యంలో గత నెల రోజుల ఏప్రిల్ 23-24 నుంచి దాదాపు జూన్ 5వ తేదీ వరకు దాదాపు 40 రోజుల పాటు నిర్విరామంగా కూడా కేవలం కొడిమ్యాల మండలమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుంచి, ఎక్కడి నుంచి అనేది అందరికీ ఎవరైనా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా ఇందులో చక్కగా పార్టిసిపేట్ అయ్యారండి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిన్నారులు, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాఠశాల అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారు, మరియు ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చిన్నారులు, పాత్రికేయ మిత్రులు, ప్రజలు, ఇతర ప్రముఖులు అందరికీ కూడా నా నమస్కారాలండి. ఈరోజు ఇందాక పెద్దలందరూ మరియు తల్లిదండ్రులు, చిన్నారులు అందరూ చాలా చక్కగా వారి యొక్క అభిప్రాయాలను, వారి ఈ యొక్క వేసవి శిబిరాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు, వారికి ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటి వారి మాటలు చాలా చక్కగా వివరించడం జరిగింది. నిజంగా ఇంత మండు టెండల్లో ఈసారి వచ్చినటువంటి ఉష్ణోగ్రతలు దాదాపు 47-48 డిగ్రీల వరకు ఉన్నవి. ఇంత మండు టెండల్లో కూడా ఉదయం దాదాపు మార్నింగ్ 6 to 8 అంటే మేమైతే లేవడం కూడా 6 to 9 వరకు. అంటే రావాలంటే కూడా ఇందాక చెప్పారు, చాలా దూరం నుంచి రావాలని చెప్పడం జరిగింది. రావాలంటే ఒక డెడికేషన్ తో రావాలి. నిజంగా 6 o'clock వరకు మీ అందరికి వారి సేవలు అందించాలంటే అంత దూరం నుంచి వచ్చి ఉదయం ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 2-3 గంటలు నిజంగా వారి యొక్క సేవలన్నీ మీకు అందించి మీలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసి చక్కటి బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఒక నెల రోజులు 40 రోజుల పాటు శిక్షణ ఇచ్చినటువంటి పీడి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నిజంగా పిల్లలందరూ మీరంతా కూడా కేవలం ప్రభుత్వ పాఠశాల పిల్లలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా దీని మీద మొగ్గు చూపి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని మీరంతా కూడా ఉపయోగించుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో ఇక్కడికి వచ్చి వారి యొక్క గైడెన్స్ లో ఈ 30 రోజుల పాటు మీరు బ్యాడ్మింటన్ లో చక్కటి మెలకువలు నేర్చుకున్నారు. ఇది మీకు ఒక ప్రాథమిక స్టెప్ లాంటిది. మీ ఫ్యూచర్ కి, మీరు భావి భారత క్రీడాకారులుగా మారడానికి ఇది ఒక మొదటి అడుగుగా నేను భావిస్తున్నానండి. నిజంగా
మా పిల్లలైతే ఇందాక చెప్తున్నట్టు మా సర్పంచ్ గారు చెప్పారు, వేసవి సెలవులు వస్తే మా ఎవరైనా మేము కూడా గత చిన్నప్పుడు హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి, అంతే, స్కూల్ కి బంద్ అనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంట్లో అదే పని చేస్తున్నారండి. మేము వచ్చేటప్పుడు కూడా నిద్ర లేవట్లేదు, మమ్మీ ఎక్కడికి వెళ్ళాం, పడుకుంటాం అంతే. కొంత డిసిప్లిన్ లోపిస్తుంది వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు. నేను కూడా పిల్లలకి లాస్ట్ 2 years అంటే 2022-23లో ఇందాక సార్ చెప్పినట్టు కరీంనగర్ లో ఎవ్రీ ఇయర్ పెడతారు. అక్కడ అంబేద్కర్ ఓపెన్ స్టేడియంలో పెడతారు. అక్కడ చాలా మంది పిల్లలు వస్తారు, వేల సంఖ్యలో పిల్లలు వచ్చి నేర్చుకుంటారు. స్విమ్మింగ్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, రకరకాల ఆల్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అక్కడ పెడతారండి. నేను కూడా 1 year పంపించాను స్విమ్మింగ్ అని, ఇంకొక గేమ్ కానీ పంపించాను, దట్ పెయిడ్. అది గవర్నమెంట్ గా అయినప్పటికీ అక్కడ కూడా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పెట్టినప్పటికీ కూడా దట్ పెయిడ్ 800 రూపీస్ చొప్పున నేను మా పిల్లలు పంపించడం జరిగింది. ఆ ఇయర్ పంపిస్తా అంటే కూడా వెళ్ళలేదు. నేను ఇంట్రెస్ట్ చూపించిన మా పిల్లలకి అక్కడ ఈ సంవత్సరం ఎందుకో వాళ్ళు వెళ్ళడానికి ఈ ఎండల వల్లనో మరేంటో కానీ వెళ్ళలేదు. కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీరంతా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. దీనికి తల్లిదండ్రుల పూర్తి సహకారం ఉంది, ఉపాధ్యాయులు కూడా సంబంధిత టీచర్స్ కూడా, అంటే మీ పీడి గారు కూడా చక్కటి ప్లాన్ తోని మీకు వచ్చి ఇందులో ఒక మెలకువలు నేర్పించడం జరిగింది. నిజంగా మీరు ఇదే విధంగా ఇందాక కొంతమంది తల్లిదండ్రులు తెలిపినట్టు దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది. నిజంగా ఈ 1 month చేసేసి వదిలేస్తే ఏమవుతుంది, మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అలా కాకుండా మీరందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు ఇంట్లోవి మెటీరియల్ తెప్పించుకొని ఇంట్లో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మన వాళ్ళు కూడా ఇక మీదట ఎవ్రీడే ఈవినింగ్ ఒక 1 hour మీకోసం కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇంపార్టెన్స్ మీరందరూ కూడా తెలుసుకుంటూ మన పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా, ఉచితంగా విద్యనే కాకుండా మన ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి మనకు ప్రతి సంవత్సరం ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, ఇప్పుడు వీటితో పాటు అదనంగా ఈసారి మనకు కిట్ అనేది, మొత్తం బుక్స్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అల్పాహారం కూడా మీకు ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. పౌష్టికాహారంతో కూడినటువంటి మంచి న్యూట్రిషన్, పోషక విలువలతో కూడినటువంటి పౌష్టికాహారాన్ని మన పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే ఉదయం వేళలో తినకుండా రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి. దానివల్ల ఏమవుతుంది, మీరు పాఠశాలకు వచ్చినప్పటికీ కూడా మీ స్టడీస్ లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే ఆకలి అవుతా ఉంటది లోపల, అవునా? ఒక్కొక్కసారి మీరు స్కిప్ చేస్తూ ఉంటారు మార్నింగ్ తినడం. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, అది మీ విద్య మీద పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాన్ని కూడా తీసివేయడానికి మన ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి అల్పాహారాన్ని ఉదయం వేళలో ఉప్మా, కిచిడి, తర్వాత పూరి, బోండా, దోశ, చూడండి ఇలాంటి చక్కటి మెనూతో మీ అందరికీ వెల్కమ్ చెప్తుందండి ప్రభుత్వ పాఠశాలలన్నీ. ఇది ఎక్కడైనా ఉన్నాయండి, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా మీరు ఫీ అదనంగా 30,000 to 50,000 రెసిడెంట్ అక్కడ ఉన్న హాస్టల్ కి పే చేయవలసి వస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. దాంతో పాటు మీకు ఆల్రెడీ రాగి జావా అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు అడిషనల్ గా పాలు 3 days పాలు, 3 days రాగి జావా. సో ఇదంతా ఎందుకు అంటే మీరు శారీరకంగా దృఢంగా ఎదగటానికి ఈ పౌష్టికాహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి దీంతో పాటు దీనికి ప్లస్ అడిషనల్ బోనస్ గా మన క్రీడల సార్ మీకు ఎవ్రీ డే 1 గంట పాటు మీకు ఇష్టమైనటువంటి రంగంలో బ్యాడ్మింటన్ కావచ్చు, చెస్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, షటిల్ కావచ్చు, లేకపోతే ఫుట్బాల్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, అన్ని రంగాల్లో అన్ని క్రీడల్లో వారు మీకు చక్కటి మెలకువలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎదిగినటువంటి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా మీకు? ఎవరున్నారండి? బ్యాడ్మింటన్ లో పివి సింధు, ఇంకా సైనా నెహ్వాల్ కాదు, సైనా నెహ్వాల్, పిల్లల గోపీచంద్, వీళ్ళంతా కూడా మన తెలుగు వారే, అవునా? మన తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్ క్యాంప్ నిర్వహించి ఈరోజు తొలి దశకు చేరుకుని 10 డిస్ట్రిబ్యూషన్కు గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంపీడీఓ గారికి, అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం గారికి, ఇంత మంచి క్యాంపును ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు పీడీ సార్ గారికి, అలాగే నాతో పాటు డయాస్ పంచుకుంటున్న ఉప సర్పంచ్ గురం నర్సయ్య గారికి, అలాగే కొత్తగా వచ్చిన సెక్రటరీ రాధా మేడం గారికి, మరియు విద్యార్థులకి, పాత్రికేయ మిత్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి,
గౌరవ వార్డు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమయం చాలా లేట్ అయింది, ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఇంకా మనకు వేరే మాకు ఎన్విరాన్మెంట్ డే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి తక్కువ ఒక 2 నిమిషాల్లో ముగించాలనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఒక సమ్మర్ క్యాంప్ నిర్వహించడం అనేది, నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదివినా, కానీ ఎక్కడ నేను చదువుకునేటప్పుడు ఏంటంటే ఏప్రిల్ ఇంతకుముందు మేడం చెప్పినప్పుడు ఏప్రిల్ 23 వస్తే మళ్ళీ జూన్ 12 వరకు అసలు స్కూల్ ముఖం దృష్టిలో ఉండకపోయేది. వేసవిలో పిల్లలు ఇంటికాడ ఉండి ఒకవైపు తల్లిదండ్రులకు ఇబ్బంది పెడతా ఉంటారు, ఇంట్లో ఉంటే కొట్టుకోవడం అట్లా ఇట్లా కాకుండా ఒక క్రమశిక్షణ మిస్ కావద్దు, స్కూల్కి వస్తున్న క్రమశిక్షణ మిస్ కావద్దనే ఉద్దేశంతో ఒక చక్కని కార్యక్రమం జగిత్యాల జిల్లాలో దాదాపు ఎక్కడ లేదనుకుంటా ఇక్కడ తీసుకొచ్చినందుకు రాజమల్లయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అంటే ఎందుకంటే సార్ ఇక్కడ 7 గంటలకు ఉంటున్నట్టే హుస్నాబాద్ కూడా 4 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 7 గంటలకు కూడా పరిస్థితుంది. మళ్ళీ సాయంత్రం ఇక్కడ 7 దాకా ఉన్నాడంటే ఆయన వయసు 9-10 అవుతుంది. అంటే ఆ మొత్తం కాలం వాళ్ళ కుటుంబానికి ఇచ్చేసి ఎక్కువ సమయాన్ని క్రీడల మీద మక్కువతోటి పిల్లలకి ఏదో నేర్పియాలి. ఇంతకుముందు సార్ చెప్పారు 6 సంవత్సరాలు అయితే నాది అయిపోతుంది. ఈ 6 సంవత్సరాల ఇంకా నాకు సాధ్యమైనంత వరకు ఛాంపియన్లను తయారు చేయాలనే మంచి ఉద్దేశంతో ఇంతమంది కార్యక్రమాలు తీసుకునేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఇక్కడ రఘుపతి సార్ ఉన్నన్ని రోజులు గ్రౌండ్ కొంచెం డెవలప్మెంట్ తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. తర్వాత మళ్ళీ గ్రౌండ్ కానీ క్రీడల పట్ల కానీ కొంచెం మంచి ఆసక్తి కనబరుస్తుంది. కానీ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, నేర్పించడానికి ఎంత సిద్ధంగా ఉన్నా కానీ నేర్చుకునే వాళ్ళు కూడా ఉండాలి. చిన్న పిల్లలు, నేను ప్రారంభం రోజు వచ్చిన ఇంత ఎండలో అసలు పిల్లలు వస్తారా అని అంటే ప్రతిరోజు సార్ అంటే వీలు కాక మధ్యలో రాలేదు, సారు స్టేటస్ చూస్తుండేది సాయంత్రం కానీ పొద్దున కానీ. ఇంత చక్కగా వచ్చి నేర్చుకుంటున్నారు, నేర్చుకోవడానికి కూడా ఆసక్తి కనబరుస్తుంది. కొడిమ్యాల అంటే క్రీడలకు ప్రసిద్ధి, నేర్చుకోవడానికి కూడా ఆసక్తి కనబరుస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఇంకా మంచిగా నేర్చుకొని కంటిన్యూగా దీన్ని పోనించుకోకుండా మంచి ఛాంపియన్లుగా మీరు ఉంటే, ఎందుకంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా మీకు పై స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ అథ్లెటిక్లో కానీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మరింత సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా కొడిమ్యాల నుంచి ఇంకా మంచి క్రీడా సంబంధించిన విద్యార్థులు తయారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. ప్లేస్ గౌతమ్ కృష్ణ, జక్కని గౌతమ్ కృష్ణ. ఒక moment ఉంది. చెప్పండి మేడం, రండి. క్లాప్స్ కొట్టిలా నాన్న. నెక్స్ట్ హర్షిత్. నెక్స్ట్ వర్షిత్, కట్టెకోల వర్షిత్. నెక్స్ట్ వి శివసాయి. నెక్స్ట్ పి కార్తిక్, బోదాసు. ఓకే. నెక్స్ట్ జూనియర్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ ఎం సృజన్. క్లాప్స్ కొడతలేరు. నెక్స్ట్ శ్రేయాన్ ఆనంద్ దాస్. రండి, వస్తారా? అర్జున్ నాన్న మంచిగా చూడరా. నెక్స్ట్ జశ్వంత్. నెక్స్ట్ దశ్వా. కమా, నాకు గుండె పెట్టుకోపోయినావు కృష్ణరాజు గారు. గీడ ఉడకపోసి అడిదిరు. క్లాప్స్ ఏవా బాబులు, మనకు కొడితేనే వేరే వాళ్ళు కూడా మనకు కొడతారు. జాయ్. నెక్స్ట్ జూనియర్ గర్ల్స్ కే అన్విత ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ సహస్ర. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ హానియా. फोर्थ प्लेस शिव चैत्र ओके शानवे फिफ्थ प्लेस ओके नेक्स्ट
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సీనియర్ గర్ల్స్ గెట్ రెడీ. గుండు శృతి ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ జక్కుల లేఖ్యన. లేఖ్యన. ఇనుగంటి సిరిచందన థర్డ్ ప్లేస్. నెక్స్ట్ గుండు ఐశ్వర్య. నెక్స్ట్ గుండు కీర్తన. ఓకేనా? ఈ విధంగా మనకు విజేతలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్టిఫికెట్లు ఇక అందరికి వస్తాయి అన్నట్టు. మీరు ఇట్లకెళ్ళి రావాలి, ఇట్లకెళ్ళి పోవాలి, మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళండి, మళ్ళీ తర్వాత అందరికి గ్రూప్ ఫోటో ఇవ్వాలి. ఓకేనా?